హలో అండి. నేను మీ నిహారికని. యాక్చువల్‌గా ఈరోజు నా పర్సనల్ స్టోరీ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే అసలు ఎందుకు నేను ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా డెవలప్ అయ్యాను? వాట్ మేడ్ మీ టు చూస్ దిస్ కెరియర్ అన్నది ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. వై? బికాజ్ లాస్ట్ ఇయర్ నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండింది. అనుకోకుండా ఏం జరిగింది, వాళ్ళ హస్బెండ్ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. అన్‌ఫార్చునేట్‌లీ తనది లవ్ మ్యారేజ్ అండి. పేరెంట్స్ ఎవ్వరూ ఒప్పుకోలేదు. సో, షీ హాస్ టు లీవ్ హర్ హోమ్. తనని ఇష్టపడి పెళ్లి చేసుకునింది. దే వర్ వెరీ హ్యాపీలీ లివింగ్. చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళు. హి ఈస్ ద ఓన్లీ ఎర్నింగ్ మెంబర్ అనమాట తన ఇంట్లో. అంటే తను చదువుకునింది. బట్ షీ నెవర్ థాట్ ఆఫ్ వర్కింగ్. తన మీద డిపెండ్ అయ్యి ఉంది. తన లైఫ్ హ్యాపీగా ఉంది కదా! నేను ఫ్యామిలీని, పిల్లల్ని చూసుకుంటాను. ఐయామ్ హ్యాపీ లైక్ దిస్ అని అనుకుంటూ ఉండింది. బట్ వీ నెవర్ నో కదా లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది అని చెప్పి. సడన్‌గా ఒక యాక్సిడెంట్‌లో తను స్పాట్ డెడ్ అయ్యాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ ఎమోషనల్ లాస్ అనేది ఎవరు రీప్లేస్ చేయలేరు. బట్ ఒక ఫ్యూ డేస్ తర్వాత, ఒక 1 మంత్ తర్వాత షీ గాట్ సమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనమాట. యాక్చువల్‌గా ఆ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు వాళ్ళ హస్బెండ్. బట్ అది తీసుకోవడానికి అతను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాడంట. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఒక కంపెనీలో అడ్వైజర్‌గా వర్క్ చేస్తున్నారు తను కూడా. సో, అతను ఎప్పటినుంచో అడుగుతున్నాడంట, "రేయ్! ఒక టర్మ్ ప్లాన్ తీసుకోరంటే," "ఏ నాకు అవసరం లేదురా, నాకు ఈ ఇన్సూరెన్స్ వాటి మీద నమ్మకం లేదని" చెప్పి తను ఎప్పుడు కొట్టి పడేస్తూ ఉండేవాడు. బట్ ఇంకలా అడగంగా సరే అడుగుతున్నాడు కదా అని ఇంక చేసేద్దాంలే అనుకోని 2024 మార్చ్‌లో టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు అతను. ఒక 2 క్రోర్స్‌కి తీసుకున్నాడు. ఎందుకంటే హి ఈస్ వర్కింగ్ ఇన్ ఎన్ ఎంఎన్‌సి కంపెనీ. సో, హిస్ సాలరీ వాస్ అరౌండ్ 15 లాక్స్ పర్ యానమ్. సో, తనకు ఆల్మోస్ట్ ఒక 2 క్రోర్స్ దాకా కవరేజ్ వచ్చింది. తీసుకున్నాడు. ఓకే. దట్ ఈస్ ఫైన్. అనుకోకుండా లాస్ట్ సెప్టెంబర్‌లో హి మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అనమాట. స్పాట్ డెడ్. ఇంకా యాజ్ యూ ఆల్ నో ఇన్సూరెన్స్ ఎర్లీ డెత్ జరిగినప్పుడు చాలా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో, యాజ్ పర్ రూల్స్ వాళ్ళని డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేశారు, ఇచ్చారు. అండ్ ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నాను అంటే, క్లెయిమ్ అనేది ప్రాంప్ట్‌గా జరిగిందండి. జస్ట్ వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన ఒక 1 మంత్‌లో అది యాక్చువల్‌గా ఆ అమ్మాయికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏవీ తెలీదు. ఆ అడ్వైజర్ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో అతనే మొత్తం ఇనిషియేషన్ తీసుకొని డెత్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రాసెస్ అంతా అతనే చేసి ఇచ్చాడు. అరౌండ్ ఒక 1.5 మంత్‌కి అమ్మాయికి చెక్ వచ్చింది 2 క్రోర్స్‌కి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ ఆ ప్లాన్ తీసుకునేటప్పుడు ఎండబ్ల్యూపీ యాక్ట్ కూడా సైన్ చేశారనమాట. ఆ అడ్వైజర్ అడ్వైస్ చేశాడు తనకి. సో దట్ ఏదైతే క్లెయిమ్ అమౌంట్ ఉంటుందో ఓన్లీ తన వైఫ్ అండ్ కిడ్స్‌కి మాత్రమే వెళ్ళేటట్టు. వాళ్ళకి 2 కిడ్స్ చిన్నపిల్లలు ఉన్నారండి. జస్ట్ స్కూల్ గోయింగ్ కిడ్స్. ఒకరు 5 ఇయర్స్, ఇంకొకరు 7 ఇయర్స్ కిడ్స్. వాళ్ళిద్దరిని ఇప్పుడు ఆ అమ్మాయి మంచిగా చదివించుకుంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్, ఆ అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఆ లైఫ్ స్టైల్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు ఫినాన్షియల్‌గా ఇప్పుడు. తను కొంచెం కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తుంది. వాళ్ళు ఇల్లు ఒకటి తీసుకొనున్నారు. ఈఎంఐలో ఒక ఫ్లాట్. సో, అది కూడా అమ్మాయి రీపే చేసుకుంటుంది. వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్‌డి వేసుకునింది. కొంచెం రీఇన్వెస్ట్ చేసింది. మళ్ళీ ఒక మంచి ప్లాన్ తీసుకొని రీఇన్వెస్ట్ చేసింది. పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి కొద్దిగా అమౌంట్ మళ్ళీ ఇన్సూరెన్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. అండ్ నౌ షీ ఈస్ ఫినాన్షియల్లీ సెక్యూర్డ్ అనమాట. నేను చెప్పేది ఏంటి అంటే, ఇన్సూరెన్స్ మనం అందరం నెగ్లెక్ట్ చేస్తాం. నాకు కూడా అప్పటి వరకు ప్రాపర్ ఒపీనియన్ లేదు. బట్ ఎప్పుడైతే నేను తనని కలిసి మాట్లాడాక ఈ విషయం విన్నానో ఐ వాస్ షాక్డ్. ఓకే. నిజంగా ఇట్ వర్క్స్ అని అనిపించింది. ఆ తర్వాత ఏ కంపెనీలో అయితే వాళ్ళు తీసుకున్నారో అక్కడికి నేను అప్రోచ్ అవ్వడం. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అనమాట. సో, నేనెళ్ళి అప్రోచ్ అయ్యి ఆ మేనేజర్‌తో మాట్లాడి నేనన్నాను, టూ గుడ్ అండి. ఇప్పటివరకు నాకు దీని గురించి తెలీదు. తను చెప్తుంటేనే నేను విన్నాను. ఇట్ వాస్ సో గుడ్. సో, ఏంటి, నేను కూడా కొంతమంది లైఫ్స్‌ని సెక్యూర్ చేయాలి అనుకుంటున్నాను. సో, వాట్ ఈస్ ద ప్రాసెస్ అని అడగడం వల్ల వాళ్ళు ఐఆర్‌డీఏ నుంచి ఎగ్జామ్ రాయాలి. ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ఎ కోడ్. దెన్ యూ కెన్ వర్క్ ఆన్ దిస్ అని చెప్పారు. ఐ ఫెల్ట్ టూ గుడ్. సో, నేనలా ఫినాన్షియల్ అడ్వైజర్‌గా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అండ్ నౌ ఐయామ్ వర్కింగ్ యాస్ ఎ ఏఏపీ అనమాట. ఏజెన్సీ పార్ట్నర్‌గా వర్క్ చేస్తున్నాను. సో,
ఇది ప్రాక్టికల్‌గా నా లైఫ్‌లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఇప్పుడు తను పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ తను కూడా ఇన్ని రోజులు డిపెండెంట్‌గా ఉండింది కదా! ఇప్పుడు తను కూడా వర్క్ అన్నది స్టార్ట్ చేసింది. కొద్దిగా అమౌంట్‌తో తను ఒక బొటిక్ ఎస్టాబ్లిష్ చేసుకునింది. తన లైఫ్‌ని అలా లీడ్ చేస్తూ ఉంది. సో, మోస్ట్ ఆఫ్ ద వుమెన్ డిపెండెంట్స్‌గా ఉంటున్నారు. బట్ జరగరానిది ఏదైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ అన్నవి కంఫర్టబుల్ నుంచి సర్వైవల్ మోడ్‌కి కొలాప్స్ అవ్వకూడదు కదా! అందుకే టర్మ్ ప్లాన్ అన్నది మ్యాండేటరీగా తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేస్తాం. అండ్ అందరికీ కూడా టర్మ్ ప్లాన్ ఇవ్వలేమండి. ఇఫ్ యూ ఆర్ ఎ సాలరీడ్ పర్సన్స్ లేదా మీరు బిజినెస్ పర్సన్స్ అయితే అట్‌లీస్ట్ మీ ఐటీఆర్ 5,00,000 అబోవ్ ఫైల్ చేస్తూ ఉండుండాలి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అట్‌లీస్ట్ కొంతమందికి అయినా ఇన్స్యూరెన్స్ అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాం అనేసి ఈరోజు నేను ఈ వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఈజ్ నిహారిక, యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఐ వర్క్ విత్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. సో, ఇన్స్యూరెన్స్‌కి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కూడా డూ మెసేజ్ మీ. థ్యాంక్ యూ.